మళ్ళీ అయితే మామయ్య గారు అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి రామరాజు ఏంటమ్మా అని అంటే తన చేతిలో ఉన్నటువంటి ఫొటోస్ అయితే చూపిస్తూ ఉంటుంది. అవి చూసిన రామరాజు అయితే ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి వల్లి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, అసలు ఏమిటి ఉంది ఇందులోనైతే నేను కూడా తెలుసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది. అది చూసి రామరాజు ఒకసారి షాక్ అయిపోయి ఏంటమ్మా వల్లి ఎవరి వెనకాల పరిగెత్తుతుంది అని అయితే అంటూ ఉంటాడు. అవును మామయ్య గారు, కరెక్ట్గా అవును మామయ్య గారు పరిగెత్తుతున్నాడు, ఎవరో అబ్బాయి వెనక పరిగెత్తుతుంది అంటూ ఉంటుంది. అవునమ్మా ఎవరు ఈ అబ్బాయి, ఎందుకు పరిగెత్తుతుంది వల్లి అని అయితే అంటూ ఉంటాడు. అక్కడే ఉన్నటువంటి భార్య దిక్కు చూస్తాడు ఒకసారి. తను షాక్ అయిపోయి అవునండి ఎందుకు పరిగెడుతుందంటే నిన్నెందుకు చూసి కాదు బుజ్జమ్మ, నువ్వు నాకు చెప్పాలి అంటే నాకేం తెలుసండి, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, నాకు అసలు దీని గురించి ఏం తెలియదు అని అయితే అంటూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి రామరాజు అయితే కోపంతో ఇట్లా పిలుస్తూ ఉంటాడు. ప్రేమని ధీరజ్ని రమ్మను అని అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ప్రేమ ధీరజ్ ఒకసారిగా ఏంటి సౌండ్ అని వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి శ్రీవల్లి అయితే సంతోషపడుతూ ఉంటుంది. అక్కడే వచ్చినటువంటి ప్రేమక ఫొటోస్ అయితే ఇస్తాడు రామరాజు. అది చూసి ఒక్కసారిగా ప్రేమ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ ఫొటోస్ మామయ్య దగ్గరికి ఎలా వచ్చాయని అయితే అనుకుంటూ ఉంటుంది. ధీరజ్ కూడా ఫొటోస్ చూసి ఎవరి వెనక పరిగెత్తుతుంది ప్రేమ అని అయితే అనుకుంటూ ఉంటాడు. వాళ్ళ దిక్కు రామరాజు చూస్తూ ఉంటాడు. ఇక్కడే ఉన్నటువంటి ధీరజ్ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. అయితే ప్రేమ కంగారు పడుతుంది వీడి గురించేనేమో అని అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇంకా అక్కడే ఉన్నటువంటి ప్రేమ అయితే ఏం చెప్పకుండా అలా నిలబడి ఉంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.